దేశవ్యాప్తంగా గ్యాస్ మంటలు రేగుతున్నాయి. వంటింటి గ్యాస్ నుంచి కమర్షియల్ సిలిండర్ల వరకు ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో సామాన్యుడి నుంచి బడా వ్యాపారి వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన. అసలు ఈ గ్యాస్ కొరత ఎందుకు వస్తోంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయాలేంటి? మన దేశంలోని హోటళ్లు అదేవిధంగా పీజీల పరిస్థితి ఏంటి అనే అంశాలను ఇప్పుడు వివరంగా విశ్లేషించుకుందాం రండి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నడుస్తున్నటువంటి యుద్ధ వాతావరణం గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తోంది. ఇక ప్రపంచానికి ఇంధనాన్ని అందించే ప్రధాన మార్గమైనటువంటి హార్మోజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో గ్యాస్ రవాణా చేసే నౌకలు నిలిచిపోతున్నాయి లేదా దారి మళ్లుతున్నాయి. ఇరాన్ కీలక ఇంధన ఉత్పత్తిదారు కావడం, అమెరికా ఆంక్షలు విధించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ మరియు సహజ వాయువు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇది కేవలం యుద్ధం వల్ల వచ్చిన కొరత మాత్రమే కాదు, దీని వెనుక సప్లై చైన్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇక మన దేశ విషయానికి వస్తే ఈ గ్యాస్ కొరత ప్రభావం హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్లు మరియు పీజీలు, అదేవిధంగా హాస్టళ్లపై కూడా దారుణంగా పడింది. గృహ అవసరాలకు వాడే సిలిండర్లు కంటే కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడం, పైగా సకాలంలో స్టాక్ అందకపోవడంతో యజమానులు తలలు పట్టుకుంటున్నారు. చాలా చోట్ల వంటలు చేయడానికి కూడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటల్స్ మూతపడ్డాయి. బెంగళూరులో హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే హోటళ్లు మూసివేస్తున్నామని ప్రకటించగా ముంబైలో 20% రెస్టారెంట్లు గ్యాస్ కొరతతో మూతపడ్డాయి. హైదరాబాద్ లో కూడా పలు చోట్ల హోటల్స్ మూతపడగా ఇదే పరిస్థితి గనుక కొనసాగినట్టయితే రేపో మాపో మెజారిటీ హోటళ్లు, అదేవిధంగా పీజీలు, హాస్టళ్లు కూడా బంద్ కానున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్న పీజీల్లో గ్యాస్ కొరత వల్ల మెనూలో మార్పులు చేయడం లేదా క్యాటరింగ్ సర్వీసులపై ఆధారపడడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. ఈ కొరత నిజంగానే ఉందా లేక కావాలని సృష్టిస్తున్నారా? నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది పాక్షికంగా నిజమైన కొరత అయినప్పటికీ కొంతమంది దళార్లు మరియు బ్లాక్ మార్కెట్ వ్యాపారులు దీనిని ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో సిలిండర్లను నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయించే ముఠాలు క్రియాశీలకంగా మారాయి. అదేవిధంగా దీనివల్ల సామాన్యుల వినియోగదారుడికి సిలిండర్ బుక్ చేసిన డెలివరీ రావడానికి రోజుల తరబడి సమయం కూడా పడుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా రష్యా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేయడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచడం వంటి చర్యలు ఇప్పటికే చేపట్టింది. అలాగే సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన నిఘా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇక భవిష్యత్తులో ఈ పరిస్థితి చక్కబడాలంటే చాలా రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధ మేఘాలు తొలగిపోతే తప్ప ధరలు దిగివచ్చేలా కనిపించడం లేదు. మరి ఏది ఏమైనా సామాన్యుడు వంటింట్లో మంటలు తగ్గాలన్నా, హోటల్ పరిశ్రమ మళ్లీ పుంజుకోవాలన్నా ప్రపంచ శాంతి మరియు స్థిరమైన సరఫరా వ్యవస్థ చాలా అవసరం. అప్పటి వరకు మనం చాలా అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవడమే ఏకైక మార్గం. ఈ గ్యాస్ సెగలు త్వరలోనే చల్లారుతాయని, మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.